ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ జయమని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసిందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం విక్రయించిన తర్వాత డబ్బుల కోసం రైతులు నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదని, కానీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక కేవలం 24 నుండి 48 గంటల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోందని దుర్గేష్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో 6 గంటల్లోనే చెల్లింపులు జరిగి రికార్డు సృష్టించాయన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు 1600 కోట్లకు పైగా ధాన్యం నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేసి అన్నదాతలను ఆదుకుందని పేర్కొన్నారు. ఈ ఏడాది 1,62,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామని, రైతు సేవా కేంద్రాల ద్వారానే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక అధికారులను సంప్రదించాలని, అవసరమైతే నేరుగా తనకి ఫోన్ చేయొచ్చని మంత్రి దుర్గేష్ రైతులకు సూచించారు. ఈ రోజు మనం ప్రత్యేకించి ఒక మాట అయితే స్పష్టంగా ముందు చెప్తాను. రోజు నేను నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు రూరల్ మండలం నుంచి పెరవలి ఉండ్రాజవరం మండలాల్లో తిరిగినప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. ఆరుదల కోసం, తేమ శాతం కొద్దిగా ఉంటే పోవడం కోసం. ఇంతకుముందు కూడా ఆరబెట్టుకునేవారు, కానీ కొన్ని ప్రాంతాల్లోనే. ఇవాళ ఏ మూలకు వెళ్ళినా మనకి రోడ్డు మీద ధాన్యం ఆరబెట్టుకుంటూ కనపడడానికి కారణం రెండు. ఒకటేంటి, మొట్టమొదటిది ఇవాళ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి రహదారులకు కొత్తగా రోడ్లు వేయించాం. ఆ రోడ్లు వేయటం వల్ల ఇవాళ ఆ రోడ్ల మీద మీరు ఆరబెట్టుకోవడానికి అవకాశం పూర్తిగా దొరికింది. నేను ఇంతకుముందు చూశాను, మీరు డీమపోవరం నుంచి పెరవల దాకా వచ్చే రోడ్డు మీద పెద్ద గుంటలు ఉండేవి, అక్కడ ఆరబెట్టుకొని